చక్రధర్ గుడికి రావడంతో పల్లవి చాలా కోపంగా చక్రధర్ దగ్గరికి వచ్చి, అసలు నువ్వు మా నాన్నవేనా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇలా చేస్తున్నావేంటి? తన కోసం గుడికి వచ్చి ఇప్పుడు నువ్వు మంగళసూత్రాలు ఆ మీనాక్షితో కలిసి ఆ దేవుడికి సమర్పించడానికి వచ్చావా? అసలు ఆ మీనాక్షి ఎవరు అని ఇష్టం వచ్చినట్టుగా మీనాక్షి గురించి మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది. ఇంకా దాంతో చక్రధర్కి కోపం వచ్చి పల్లవి చెంప పగలగొడతాడు. అప్పుడే అవని అక్కడికి వచ్చి, నాన్న ఆగండి, నాన్న ఆగండి అని పల్లవికి సర్ది చెప్పి పల్లవిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఏంటి నాన్న, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇంత ఆవేశం ఏంటి మీకు అని అడుగుతూ ఉంటే, ఆ పల్లవి తన కన్న తల్లి మీనాక్షి గురించే ఇలా తప్పుగా మాట్లాడుతుందమ్మా అని అనడంతో అవని చాలా షాకింగ్ గా, ఏంటి నాన్న ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటే, అది అని మళ్ళీ చక్రధర్ సైలెంట్ అయిపోతాడు. ఇంకా చక్రధర్ చేయి తీసుకొని అవని తన తల మీద పెట్టుకొని, నిజం చెప్పండి నాన్న అని, మీరేమన్నారు ఇప్పుడు? మీనాక్షి అంటే మా అమ్మ పల్లవి కన్న తల్ల అని అంటూ ఉంటే, అవునమ్మా మీనాక్షి కన్న కూతురే ఈ పల్లవి, నీకు తోడబుట్టిన చెల్లెలమ్మా అని చెప్తూ ఉంటే అవని చాలా షాకింగ్ గా వింటూ ఉంటుంది.